మాకు ఈ ఉప ఎన్నికలు ఒకటే పని ఉండదు కదా, మాకు ప్రజలకు ఇచ్చిన మేము హామీలను మరి చేయవలసి ఉంటది. ప్రతిదీ కేటీఆర్ లాగా ప్రతి నెల ఒక ఎన్నిక చేసుకుంటే రాష్ట్రంలో అసలే ఖజానా ఖాళీ చేసిపోయారు. ఇక సిగ్గు లేకుండా ప్రతి నెల ఉప ఎన్నికలు చేసుకుంటా పోతే ఇంకా అసలే ప్రజలకు దివాలా తీశారు. అల్లుడు కూతురు వాళ్ళ నాన్న అందరు కలిసి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీశారు. ఇంకా సిగ్గు లేకుండా ఉప ఎన్నికలను మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మన గతంలో వాళ్ళు 18 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ రోజు మేము ఎక్కడ పిటిషన్ వేయలేదు, ఎక్కడ మేము ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయలేదు. 10 ఏళ్ళు మేము ఓపికగా ఉన్నాం. 2 ఏళ్ళు వాళ్ళు ఓపికగా ఉండలేకపోతున్నారు. ఇది రాష్ట్ర ప్రజల దృష్టిలో వారికి సిగ్గుచేటు అని భావి టిఆర్ఎస్ నాయకులు అంగీకరించని పరిస్థితి. ఈరోజు అతను ఏకాకి అయిన పరిస్థితి. అయితే నిజంగానే ఇప్పుడు దానన్న రాజీనామా చేస్తారు అని అనుకుంటున్నారా మీరు? చూడండి, మేము ప్రజాస్వామ్యాన్ని మా స్పీకర్ గారు గౌరవించి వేటు వేశారు.